బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? శేఖర్ భాష నేను ఎలిమినేట్ అయ్యాడు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? ఈసారి ఓన్లీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేశారు కాబట్టి కొంచెం షాకింగ్. అంటే అది ఫేర్ అనుకుంటున్నారా, అన్ఫేర్ అనుకుంటున్నారా? ఫేర్ అన్నారు. ఫేర్ అని చెప్తున్నా. ఓకే అండి, మీకు ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో నచ్చని వ్యక్తి అంటే ఎవరు? నచ్చని వ్యక్తి అంటే ఎవరు లేరు. నచ్చిన వాళ్ళు ఎవరు? ప్రేరణ, మణికంఠ. అవునా, సోనియా ఎలా ఆడుతుంది? సోనియా బానే ఆడుతుంది కానీ కొంచెం రూట్ బిహేవ్ చేస్తుందంట. ఓకే అండి, అంటే ఈసారి బిగ్ బాస్ లాస్ట్ సీజన్ అంతా ఇంట్రెస్టింగ్ గా లేదంటున్నారు, మీరేమంటారు? అవును, కొంచెం ఇంట్రెస్టింగ్ గా లేదు. లాస్ట్ టైం కొంచెం కామెడీ ఉండే, ఈసారి కొంచెం ఫైట్ అవునా, ఓకే అండి. ఇప్పుడు అందులో ఉన్న నబీల్ గానీ, నిఖిల్ గానీ, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? బానే ఆడతాడు, ఎందుకంటే కొంచెం స్పోర్టింగ్. ఓకే, నాగార్జున గారు వచ్చింది కాకుండా ఇంకెవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి అతనే ఎక్కువ బిగ్ బాస్ 1 నుంచి అతనే ఉన్నాడు కాబట్టి అతనే సూట్ అయ్యాడు. ఎవరి గేమ్ నచ్చింది మీకు అందులో? మణికంఠ, ఎందుకంటే అతనికి ఇమోషనల్ బ్యాక్ స్టోరీ ఉంటాడు. ఓకే, మణికంఠ మాట్లాడేది జెన్యూన్ అనుకుంటున్నారా, ఫేక్ అనుకుంటున్నారా? జెన్యూన్ అనుకుంటున్నారా? ఎవరు బాగా ఆడుతున్నారు? ఇంకా ప్రేరణ, విష్ణుప్రియ. మీరు ఎవరికి ఓటేస్తున్నారు ప్రతి వీక్? ఈసారి నేను మణికంఠ. ఓకే, మీరు నామినేట్ చేయాలనుకుంటే ఎవరిని చేస్తారు? నామినేట్ చేయాలనుకుంటే ఈసారి అయితే సోనియా. సోనియా గారు. టాప్ 3 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 3 లో అయితే 1 2 3. నిఖిల్ ఇంకా మణికంఠ ఉంటారు. ఓకే అండి, కొంచెం యష్మి గౌడ కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, అంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అంటున్నారు, మీరు దాన్ని ఏమంటారు? మరీ అంత చెయ్యదు కానీ నాకు తెలిసి జెన్యున్ గా మాట్లాడుతున్నాను. యష్మి గౌడ అంటే తను మాట్లాడేది కరెక్ట్ అని అనుకుంటున్నారా? అంటే అపోనెంట్ కంటెంట్ ఓడిపోతే చాలా ఓవర్ ఎక్సైట్ అవుతుంది అని అంటున్నారు. ఓవర్ ఎక్సైట్మెంట్ అయితే చాలా. నిన్న శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు కదా,